పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకి నిరసనగా గుంటూరులో బీజేపీ శ్రేణులు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందులో భాగంగా నరేంద్ర మాట్లాడుతూ సందేశ్ ఖలీ గ్రామంలో మహిళలపై దాడులు జరుగుతుంటే మమతా బెనర్జీ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. ప్రధాని మోడీ దేశంలో మహిళల భద్రతకు భంగం కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పారు. అగ్ర పూజ వేస్తాం అంటమే గాని ఆడవాళ్ళు పట్టించుకోకపోతే మేము ఎంత దూరమైన భారతదేశ వ్యాప్తంగా కూడా మనం మొదటి నుంచి మహిళలకి అగ్రపీఠం వేసి వారిని గౌరవిస్తాం. మన సంస్కృతి సాంప్రదాయాలు దీనిలో భాగంగానే నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో బహిర్భూమికి వెళ్ళాలంటే ఆత్మగౌరవం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి 15,000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క బాత్రూమ్లు కట్టించడం, అలానే పాఠశాలలలో కూడా చిన్నపిల్లలు మూత్రశాలకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ మూత్రశాల లేకపోవడం వల్ల తక్షణం ఆయన అధికారంలోకి రాగానే పాఠశాలలో కళాశాలలో బాత్రూమ్స్ కట్టించడం, అలానే నారీ వందనం పేరుతో మహిళలకి గౌరవంతో పాటు గర్భవతులకు 6,000 రూపాయలు ఇవ్వటం, అట్లానే వాళ్ళకి వితంతులకు పెన్షన్ ఇవ్వటం, వారి యొక్క గౌరవాన్ని మహిళల గౌరవం పెంచుతూ ఈ దేశానికి అత్యుత్తరమైన సీట్ ఏదైనా ఉందంటే అది రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి పీఠం మీద కూడా ముర్ముని గారిని కూర్చోబెట్టి మహిళల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంటే ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో మమకారం లేని మహిళల పట్ల మమకారం లేని మమతా బెనర్జీ మహిళల్ని తిట్టుతూ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ తన ఒక మహిళ అనే మాట కూడా మర్చిపోవడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళ ఉండి కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన ఆస్తుల కోసం, ఎమ్మెల్యేల సంపద కోసం పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం నుంచి బంగ్లాదేశ్ ఈ రోహింగ్యులు వస్తుంటే వారిని స్వాగతిస్తూ వారి ద్వారా పశ్చిమ బెంగాల్లో ఉన్న మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే సోజ్యం చూస్తూ వికటహాసంతో నవ్వుతున్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.